ఆకాశమేనా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమేనా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం. పలికిన దేవా స్వాగతం. నిన్ను స్తుతించి కొనియాడెదను, నిన్ను స్తుతించి కొనియాడెదను. స్వాగతం నిసా, స్వాగతం నిసగా, స్వాగతం సగమా, స్వాగతం. సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా, భూమిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా. సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా, భూమిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా. దశతంతుల నాదము మీటుచు భజనలు చేయగా, దశతంతుల నాదము మీటుచు భజనలు చేయగా. కదలి రమ్ము తండ్రి దేవా, వేగమి రమ్ము యేసుదేవా, మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా. కదలిరమ్ము తండ్రి దేవా, వేగమిరమ్ము యేసుదేవా, మాతో ఉండుము ఎల్లప్పుడు ఆత్మదేవా. ఏకదేవా స్వాగతం, స్వాగతం సుస్వాగతం, ఏలినవార స్వాగతం, స్వాగతం సుస్వాగతం, యాజక బృందమ స్వాగతం, స్వాగతం సుస్వాగతం, ప్రియతమ సంగమ స్వాగతం. స్వాగతం సుస్వాగతం. ఆకాశమేనా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమేనా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం. పలికిన దేవా స్వాగతం. నిన్ను స్తుతించి కొనియాడెదను, నిన్ను స్తుతించి కొనియాడెదను. స్వాగతం 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 స్వాగతం. తండ్రి
పూజకు వేళాయరా, దేవుని పూజకు వేళాయరా, ఆశ్రిత జనులను కరుణించురా. దేవుని పూజకు వేళాయరా, ఆశ్రిత జనులను కరుణించురా. ప్రేమాన్వితుడు సద్గుణ రూపుడు కారుణ్యధాముడు, ప్రేమాన్వితుడు సద్గుణ రూపుడు కారుణ్యధాముడు. పూజలో పాల్గొనుదము, స్తుతించి ప్రణుతింతుము. పూజలో పాల్గొనుదము, స్తుతించి ప్రణుతింతుము. దేవుని పూజకు వేళ. ఎంతో ఒత్తిడికి గురయ్యాను. అసలు వాతావరణం ఇలా వైపు ఉంది, ఒకవైపు తండ్రి గారు రావడం లేదు, మరి ఏ విధంగా ఈ యొక్క పండుగ చేయగలము అనేటువంటి నిరాశలో ఉన్నటువంటి సమయంలో ఫాదర్ దూసి దేవరాజ్ మోహన్ సిగ్నోర్, తమ్ముడు నువ్వు ఏ భయపడవద్దు, నేను వస్తున్నాను, ఏ పరిస్థితులు అయినా సరే నేను వచ్చి దీవుల పూజ సమర్పిస్తాను, తండ్రి గారు కూడా నాకు చెప్పారు అన్నటువంటి ఒక ఓదార్పైనటువంటి మాటలు నిన్న ఆయన నాకు ఫోన్లో చెప్పినప్పుడు కొంత ఊరటతో నేను సంతోషంగా ఇంకా అడుగులు ముందుకు వేయడం జరిగింది. ప్రత్యేకంగా దూసి దేవరాజ్ ఫాదర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ వర్షం కారణంగా చాలా బాధపడ్డారు, ఒడిదుడుకులు లోనయ్యారు. ఆయన అడిగినప్పుడు ఒక్క మాట చెప్పాను, మీరు ఈ విచారణకు మొదటిసారి విచారణ గురువుగా వెళ్ళారు. 600 అయినా 106 అయినా సరే, ఎంతటి కష్టమైనా సరే నేను వస్తాను అని తెలియజేస్తున్నాను. వారెంతో సంతోషపడ్డారు. నేను కూడా మిమ్మల్ని అందరినీ విచారణ గురువుతో పాటు మొదట్లోని ఆయన ఆరోగ్యమాత పండుగను, విచారణ ప్రజలకు నిరాశ కలిగించకుండా జరిపించాలని ఒక దృఢ సంకల్పమును కలిగి ఉండడము నాకెంతో ఆనందం కలిగించింది. అందువలన వారితో పాటు సహకరించిన మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ, ఆ తల్లి ప్రార్థన వేడుదల ద్వారా, ఈ దివ్య పూజా బలి యొక్క ఫలము ద్వారా ఈ విచారణ అన్ని రంగాలలో అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందాలి అని నేను హృదయపూర్వకముగా కోరుకుంటూ, మీ అందరి కొరకు ఆ తల్లికి, తల్లి పాదాలకి ఈ యొక్క స్తోత్రము చేసి ఈ దివ్య బలిని సమర్పిస్తూ ఉన్నాను. ఈ బలిని యోగ్యముగా నెరవేర్చటకు ముందుగా మనం చేసిన ప్రతి తప్పిదాన్ని, పాపాన్ని దేవుని ముందు ఒప్పుకొని చక్కనైనటువంటి వాతావరణములో భక్తియుతముగా ఈ దివ్య పూజ బలి కొనసాగునట్లు ఆ తల్లి యొక్క ప్రార్థన వేడుదలను వేడుకుంటూ, ప్రత్యేక దేవునికి మన హృదయాలను సమర్పించుకుంటూ మన యొక్క తప్పిదాలను, పాపాలను ఆ తండ్రి ముందు ఒప్పుకుందాము. మంగళుండి తప్పిపోయిన ఈ
వెతుకుచుంటివా యేసయ్యా అందరుండి తప్పిపోయిన ఈ గొర్రెను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము గ్లోరియా 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 మహిమ 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 తలుదివిలో పాడిరి సర్వేశ్వరునికి మహిమ భూమిలో మంచి మనుషులకు శాంతి కలుగునుగాక శాంతి కలుగునుగాక గ్లోరియా 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 ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల ప్రభువా పితయైన సర్వేశ్వరా నిమ్ము పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము నిమ్ము పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము నిన్నే కీర్తింతుము నీ వైభవమునకై వందనములర్పింతుము గ్లోరియా Gloria, la 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 la. Gloria, Gloria, blessings and జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తుడా జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా ఇతకు ప్రియమైన పుత్రుడా దేవుని గొర్రె పిల్ల నీవు పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము నీవు పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము నిన్నే కీర్తింతుము నీ వైభవమునకై వందనములర్పింతుము గ్లోరియా 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 గ్లోరియా
నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పితుము. గ్లోరియా, గ్లోరియా, గ్లోరియా. Gloria, Gloria, Gloria. Amen, Amen, ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపుము అని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్యకయైన మరియమాత జన్మము నాడు ఆమె పుత్రుని జన్మము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శిశువును కనబో మహిళ కుమారుని కొను సమయము ఇదే. పరిశుద్ధ కన్యమరియమ్మ జయించు మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. యెరూషలేము పౌరులారా, మీ ఫౌజులను సిద్ధము చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడించరి. వారు ఇశ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యోధా నగరములో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబో మహిళ కుమారుని కనువరకును ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచెను. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి సొంత ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలముతోను ప్రభువైన దేవుని ప్రభావములతోను తన ప్రజలను పాలించును. లోకములోని నలునెల్లలను అతని ప్రభావమును అంగీకరించురు కనుక అతని ప్రజలు క్షేమముగా జీవించురు. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ నేను ప్రభువునందు ఆనందించును. నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీవు నాకు రక్షణమును దయచేసితివని నమ్మి సంతోషించుచున్నాను. అందరూ నేను ప్రభువునందు ఆనందించును. ప్రభువు నాకు మేలు చేసును కనుక నేను అతనిని స్తుతించి కీర్తింతును. అందరూ నేను ప్రభువునందు ఆనందించును. ప్రేమ
పట్నము పునీత చిన్నప్ప గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. 2వ పట్నము పునీత చిన్నప్ప గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనాయెను. మనము దేవుని దత్తపుత్రులమగు అగునట్లు ధర్మశాస్త్రము లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయమునందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుతున్నది కనుక ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడు కూడా. ఇది ఏలివారు వాక్కు. సర్వేశ్వరునికి వందనాలు. వెలుగులో మనలను నడిపిన మనుషులు ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 26వ వచనము నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము,
ఏలిన వారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలలు చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువులకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, ఇదిగో నేను పురుషుని ఎరగను కదా, ఇది ఎలుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మలినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ఆరోగ్య మాత, వేళాంగణి మాత మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కొనియాడుతున్న కొప్పరవలస విచారణ ప్రజలారా, మరి ఒకసారి మీ అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తలవని తలంపుగా నేను ఇక్కడికి వచ్చినప్పటికీ నా మనస్సు ఎంతో ఆనందంతో ఉన్నది. ఎందుకంటే ఇంతటి వర్షం కురుస్తూ ఉన్న, తుఫాను చెలరేగుతూ ఉన్న మీరు భక్తి విశ్వాసాలని ఎంత చక్కగా ఈ రోజు కనబరిచారు అంటే, ఒక ప్రక్క వర్షం పడుతున్నా సరే చెక్కు చెదరకుండా ఈ బలిపీఠం ముందు కూర్చోవడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అందువలన ఇంతకు ముందు విచారణకర్తలందరినీ కూడా ఒకసారి స్మరణ చేసుకుని మిమ్మల్ని ఇంత చక్కగా తీర్చిదిద్ది ఉన్నారు, విశ్వాసంలో నడిపించారు. అయితే ప్రస్తుత విచారణకర్తలు కూడా ఎంతో ఆయన పట్టుదలతో ఇది నా మొదటి విచారణ, ఈ పండగ జరగాలి అని ఆ తల్లి పట్ల ఆయన చూపించినటువంటి అంకిత భావాన్ని కూడా నేను మీ విచారణ గురువును మిమ్మల్ని మరొకసారి హృదయపూర్వకంగా నిండు మనసుతో అభినందిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ తల్లి యొక్క జన్మదినాన్ని మనము ఆనందంతో కొనియాడుతూ ఉన్నాము. సుమారు 2000 సంవత్సరాలు అయిపోయింది ఆ తల్లి జన్మించి మోక్షారోహణమై. సుమారు 2000 సంవత్సరాలు పైగా అయింది. మరి ఈ రోజు కూడా మనం ఎందుకు ఆ తల్లిని స్మరణ చేసుకుంటున్నాము? ఒక జీవితాన్ని ఇంత ఘనముగా మరి నేడు కూడా 2000 సంవత్సరాల తర్వాత కూడా మనం ఎంతో విశ్వాసంతో భక్తితో ఆ తల్లిని ఎందుకు మనము స్మరణ చేసుకుంటున్నాము? ఈరోజు మీ ముందు ఆ తల్లి యొక్క జన్మం అనేది ఎలా సార్థకమైంది, ఆ తల్లి యొక్క జన్మము ఎలా ధన్యతను సమకూర్చుకున్నది
ఆ తల్లి మనకు ఎలా ఆదర్శవంతురాలు అయినది ఈరోజు కొన్ని 3 ముఖల్లో మీకు చెప్తున్నాను. ఎందుకంటే వాతావరణం కూడా మనకు అంతగా అనుకూలించలేదు, కానీ నేను సహృదయంతో మీ అందరికీ కూడా ఈ యొక్క చిన్ని సందేశాన్ని అందిస్తూ ఉన్నాను. ఇదిగో నేను ప్రభువు దాసిని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియ తల్లిలో ఉన్న మొదటి ముఖ్యమైన సద్గుణం, మంచి గుణము ఏమిటి అంటే తన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టింది. చాలా సార్లు మన జీవితాల్లో మనకి ఇష్టమైనటువంటి విషయం ఏమిటంటే మనము తరచుగా చెప్పే మాట ఏమిటి అంటే నా ఇష్టం, నా ఇష్టం, నేను అనుకున్నదే జరగాలి, నేను చెప్పిందే వేదం, దాని ప్రకారమే వెళ్ళాలి. మన మాట చెల్లనప్పుడు మనం ఎంతో కోపపడిపోతాము, దుఃఖపడిపోతాము, అలుగుతాము, ఇతరుల మీద కోపాలు తెచ్చుకుంటాము, మాట్లాడడం మానేస్తాము. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టమని పదే పదే తల్లిదండ్రులకు చెప్తాము, మన తాలూకా అన్నదమ్ములకు చెప్తాము, మన ఇరుగు పొరుగు చెప్తాము, కుటుంబంలో సోదరుల మధ్య కూడా, స్నేహితుల మధ్య కూడా పరా నా ఇష్టం అంటాం గర్వంగాను. సోదరులారా, మన ఇష్టానికి ముందు ఇంకొకరి ఇష్టము ఉన్నది అని గుర్తుంచుకోవాలి. మరియ తల్లి తాను చెప్పినటువంటి మాట ఇది, సర్వవేళ సర్వవస్థల యందు నాకు శిరోధార్యం ఏమిటి అంటే, శిరోధార్యం అంటే నేను తల వంచేది దేనికి అంటే దేవుని యొక్క మాటకు. ఇదిగో ప్రభువు దాసిని, ఆమె గర్వపడలేదు, దేవుని పిలుపులు అంగీకరించింది, దేవుని పిలుపులకు సమాధానమిస్తూ ఏమంటుంది అంటే నా జీవితములో సర్వవేళ సర్వవస్థలలోనూ తండ్రి నీ మాటనే నేను విధేయిస్తాను, నీ మాట ప్రకారమే నేను జీవిస్తాను, నీ మాట తరువాతే నా ఇష్టము, నా మాట. ఇది ఆ తల్లిలో ఉన్నటువంటి మొట్టమొదటి సద్గుణం. ఇంకొక మాట, స్వయంగా తన జీవితంలో దేవుడు చేసిన మేలులను ఆ తల్లి ఎప్పుడు మర్చిపోలేదు. ఆమె తన యొక్క స్తుతి గీతములో ఇలా పాడుతుంది, నా హృదయము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నది, నా ఆత్మ ఆయన యందు ఆనందిస్తూ ఉన్నది, ఆయన ఈ దాసురాలి దీనత్వమును కటాక్షించెను, అందుచేత తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు. అందుచేతనే సోదరులారా, దేవునికి ఇష్టము లేని ఒక గుణము ఉన్నది. గర్వం అనేది, అహంకారం అనేది దేవునికి ఇష్టము లేని గుణము. వినయాత్ములను, దీనాత్ములను ఎవరైతే తమను తాము తగ్గించుకొని దేవుని ముందు ఎల్లప్పుడూ కూడా వినయ భావముతో జీవిస్తారో అటువంటి వారే దేవుని అనుగ్రహాలకి పాత్రులవుతారు. గర్వముతో నడిచేవాళ్ళు కాదు. ఇంగ్లీష్ లో ఒక ప్రావెర్బ్ ఉన్నది, ప్రైడ్ గోస్ బిఫోర్ ద ఫాల్. అంటే ఒక మనిషి యొక్క పతనానికి ముందు నడిచేది ఏంటంట? గర్వము, అహంకారము. మనం మామూలు భాషలో చెప్తాం, ఎరా నీకు కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా అని అంటాం, ఎట్రా బోర వేసుకొని నడుస్తున్నావు నువ్వు అని మనం సంబోధిస్తూ ఉంటాం. గర్వము ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. క్రైస్తవ జీవితంలో గర్వానికి తావు లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అన్ని వేళలను తల్లి మనకు చూపించే ఒక గొప్ప ఆదర్శము ఏమిటి అంటే వినయము, వినయము, వినయము. అన్ని వేళల దేవుని మాటను విధేయించి వినయపూర్వకముగా జీవించడం అన్నటువంటిది ఆ తల్లి యొక్క ధన్యతకు మూలము. అందుచేతనే ఆ తల్లి అంత ఒబ్బడిగా దేవుని చేతిలో ఒదిగిపోయింది, దేవుని చేతిలో ఒదిగిపోయింది, దేవుని చిత్తానుసారం జీవించింది. ఈ ఒదిగిపోవడం అన్నటువంటి మాట చాలా చక్కనైనటువంటి మాట సోదరులారా, నాకు ఎంతో ఇష్టమైనటువంటి మాట. జాగ్రత్తగా గమనించండి. మన అనుదిన జీవితంలో ఒక కుమ్మరివాడు ఉన్నాడు. కుమ్మరివాడు చక్రం మీద ఆ మట్టి ముద్దను పెడతాడు. పెట్టినప్పుడు ఆ మట్టి ముద్ద
కుమ్మరవాడి చేతుల్లో ఎలా ఒదిగిపోయి ఒక ఆకారాన్ని తెచ్చుకుంటది. అది కొండే కావచ్చు, లేకపోతే పూజే కావచ్చు, ఇంకొక మనం వాడే వస్తువే కావచ్చు. అది ఒదిగినందువలన ఒక రూపం తెచ్చుకుంటుంది. మనం కూడా ఆ చక్రం మీద ఉన్నటువంటి మట్టి లాంటి వాడు. కుమ్మరి ఎవరు? దేవుడే. దేవుడిని మలచనివ్వాలి, దేవుడిని మనల్ని మనసనివ్వాలి. అదే విధంగా తల్లి ఆమె మలుచుకున్నది, దేవుని చేతుల్లో ఒదిగిపోయింది. కంసాలి చూడండి, మనం బంగారం చేస్తాం, కానీ ఆ బంగారాన్ని కాల్చి వేల్చి అనేక విధాలుగా మనకు ఏది కావాలో దాన్ని ఆయన తయారు చేస్తాడు. అది ఒక హారమే కావచ్చు, ఒక జోకాయే కావచ్చు, ఇంకొకటే కావచ్చు. ఒదిగిపోవడం మనం నేర్చుకోవాలి. ఎగరడం కాదు, విర్రవీగడం కాదు, లేకపోతే నువ్వెంత నేనెంత అని మనము మీసాలు తవ్వడం కాదు, తొడలగొట్టడం కాదు. ఇది కాదు జీవితం, క్రైస్తవ జీవితం ఇది కాదు. ఒదిగిపోవడం నేర్చుకోవాలి. ఒక కంసాలి వాడు ఉన్నాడు, చెక్కని తెస్తాడు. ఆ చెక్కలో ఏముందో కంసాలవాడికి తెలుసు. చెక్కలో ఏముందో కంసాలవాడికి తెలుసు. అది టేబులే కావచ్చు, కుర్చీయే కావచ్చు, ఇంకొక మంచమే కావచ్చు, ఇంకొక చక్కనైనటువంటి ఆకృతే కావచ్చు. దాన్ని తెలుస్తాడు. ఎప్పుడైతే చెక్క కంసాలి చేతుల్లో ఒదుగుతుందో అది చక్కనైనటువంటి ఆకృతిని సంపాదించుకుంటుంది. సోదరులారా, అదే విధముగా మనం రాళ్ళు చూస్తుంటాము, కానీ శిల్పి ఒక రాయిలో ఆకృతిని చూస్తాడు. ఆకృతిని చూసి ఆ రాయిలో అతడు ఒక శిల్పాన్ని చెక్కొచ్చు, ఒక అపూర్వమైనటువంటి కళాఖండాన్ని సృష్టించవచ్చు. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము. పూర్వ రోజుల్లో శిల్పులు ఎంత కష్టపడి ఎంత చక్కనైనటువంటి శిలలను, దేవాలయాలను కూడా రూపొందించారు. ఆ రాయి శిల్పి చేతిలో ఒదిగింది కాబట్టి ఒక కళాఖండమైంది. సోదరులారా, మన జీవితాలు కూడా ఇదే తల్లి ఈ రోజు మనకు నేర్పించే ముఖ్యమైనటువంటి విషయం. దేవుని చేతిలో మనము ఒదగడం నేర్చుకోవాలి. ఆమె ఒదిగింది కాబట్టి ఈ రోజు ఈ దీనదాసి ఆ దేవుని యొక్క చేతిలో ఒదిగింది కాబట్టి ఆమె ఒక కళాఖండమై కూర్చుంది. ఇప్పుడు అందుచేతనే తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు అన్నటువంటి భావన ఈ రోజు శుభవార్త నుంచి మనకి వస్తూ ఉన్నది. ఆ తల్లి ఆత్మ శరీరములతో మోక్షమునకు కొనుక్కోబడింది. పరలోక భూలోక రాజ్ఞిగా ఆమె స్థాపించబడింది. ఇంకొక విషయం చెప్పి ఈ సందేశాన్ని నేను ముగిస్తాను. ఆ తల్లికి బిడ్డల పట్ల ఎనలేనటువంటి ప్రేమ. ఆ తల్లి ప్రేమ ఎటువంటిది అంటే, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడైతే బిడ్డలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ తప్పుదారి పట్టి ఉన్నారో, క్రీస్తు మార్గము నుంచి వైదొలిగి ఉన్నారో, అటువంటి సందర్భాల్లో చూడండి, మనకి లూర్దు నగరంలో ఆ తల్లి దర్శనమిచ్చి పరివర్తన చెందండి, మీరు పరివర్తన చెందండి, హృదయ పరివర్తన చెందండి అని ఒక సందేశాన్ని ఇచ్చింది. ఫాతిమాలో ఆమె దర్శనమిచ్చింది. ఫాతిమాలో దర్శనమిచ్చి మీరందరూ కూడా హృదయ పరివర్తనము చెంది మరి తగినటువంటి పనులను చేయండి, తర్వాత క్రీస్తు మార్గము నుండి వైదొలగకండి, ప్రభువుని ప్రేమించి జీవించండి అని జపమాలను కూడా ఆ తల్లి ప్రోత్సహించుకున్నది. ఆ విధముగా చూసినప్పుడు మజ్జిగోరిలోను, తరువాత ఇప్పుడు మన దేశంలోనే ఇదిగో వేళంగనిలో ఆ తల్లి దర్శనమిచ్చింది. ఆ తల్లి, సోదరులారా, మాతృ ప్రేమల గురించి మనం ఏమి వర్ణించగలము? తల్లి ప్రేమల గురించి మనం ఎన్ని మాటలు చెప్పినా సరే అవి చాలవు. అందువలన ఆ తల్లి ఆమె కరుణామయిగా తనను తాను తెలియజేసుకున్నది. కరుణామయి. ఆ పాలు లేనప్పుడు పాలుని అద్భుతముగా అందించింది. ఆ పిల్లవాడు చుట్టవాడుగా ఉన్నప్పుడు ఆ పిల్లవారికి చక్కనైనటువంటి ఆరోగ్యమును స్వస్థతను సమకూర్చింది. వెళంగడి మాతగా మన యొక్క భారతదేశంలో అవసరమైనటువంటి ముఖ్యమైన గుణము, సోదరులారా, మనందరికీ కూడా అవసరమైనటువంటి ముఖ్యమైన గుణము ఏమిటి అంటే కరుణ, జాలి, మమత,
తరువాత సోదరులారా, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఇవన్నీ కూడా సోదర ప్రేమ నుంచి వస్తా ఉన్నాయి. యథార్థమైనటువంటి సోదర ప్రేమను మనం అలవర్చుకోవాలని, మనిషిని మనిషిగా గుర్తించాలి అని, మనిషిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవలక్షణాలు ఎన్నో ఉన్నా సరే ప్రక్కన పెట్టి ఒక మనిషిని మానవతతో గౌరవించాలి అని, ఆ మనిషి యొక్క జీవితము దేవుడిచ్చినటువంటి జీవితం కాబట్టి సోదరులారా, దైవ జీవనమైనటువంటి ప్రతి మనిషిని కూడా గౌరవించి ప్రేమించి, ఒకవేళ కష్టములో, బాధల్లో, పేదరికములో ఉన్నప్పుడు ఆ మనిషి పట్ల కరుణతత్వమును కనబరచాలని చెప్తూ ఉన్నది. కానీ ఈ రోజు సోదరులారా, ఎక్కడ చూసినా సరే చాలా క్రూరత్వం ఉన్నది. క్రూరత్వం అంటే మనము గత 20-25 సంవత్సరాలు చూస్తే ఎన్ని రకములైనటువంటి ఉగ్రవాదాలు మన సమాజంలోను ప్రపంచంలోను చెలరేగుతూ ఉన్నాయి. కొన్ని వేల మంది ఇన్నోసెంట్ పీపుల్, ఐదం పుణ్యం ఎరగినటువంటి చిన్నారులు కూడా మనిషి యొక్క ఉగ్రవాదానికి బలి అయిపోయారు. ఇంగ్లీష్ లో మన రెండవ జాన్ పాల్ పాపు గారు ఒక మాటను ఉపయోగించారు, కల్చర్ ఆఫ్ డెత్ అని ఉపయోగించారు. ఇప్పుడు మృత్యు సంస్కృతి చెలరేగుతూ ఉన్నది. ఒక మనిషి మీద మనిషికి గౌరవం లేదు, మనిషి మీద మనిషికి నమ్మకం లేదు, మనిషిని మనిషి అంగీకరించడం లేదు. ఎన్నో రకములైనటువంటి విధ్వంసంతో కూడినటువంటి మానవ సంబంధాలు ఛిద్రమైపోయి ఉన్నాయి. ఈ రోజు క్రైస్తవులమైనటువంటి మనము ఈ రోజు తల్లి మనకు నేర్పించే ఒక గొప్ప పాఠము ఇది. సోదర ప్రేమతో సంబంధాలను మెరుగుపరుచుకోండి. సోదర ప్రేమతో ఒకరిని ఒకరు గుర్తించి, గౌరవించి, స్వీకరించి ప్రేమించండి. ఆ తల్లి ఎందుకు ఆ పరలోకంలో చక్కగా ఉండకుండా ఆమె లూతు నగర్కి ఎందుకు రావాలి? ఫాతిమాలో ఎందుకు రావాలి? మజ్జిగురిలో ఆమె ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి? లేదా రళగిరిలో ఆమె ఎందుకు స్వర్గంలో పని లేదా ఆమెకి? సోదరులారా, చివరికి ఆ తల్లి యొక్క జీవితంలో గొప్ప విషయం ఏమిటంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. తన బిడ్డలని ప్రేమించింది ఆవిడ. తన బిడ్డల కోసం క్రీస్తుతో పాటు తాను కూడా ఎన్నో కష్టములను అనుభవించింది. మానవాళి రక్షణ నిమిత్తమై తన జీవితాన్ని ఆమె ధారపోసింది. త్యాగమూర్తి ఆ తల్లి. అందువలన ఈ రోజు ఈ 3 ముఖ్య విషయాల్ని మన మనస్సుల్లో ఈ రోజు బదిలం చేసుకుని అన్ని వేళలలో, మొదటి విషయం సోదరులారా, సర్వవేళ సర్వవస్థలలోనూ దేవుని వాక్యమే మనకు ముందుండాలి. దేవుని వాక్యానికి మనం విధేయతను కనపరచాలి. రెండవది, ఆ తల్లి ఎలాంటి దీనత్వాన్ని చూపించింది. ప్రార్థనా జీవితం అంటే ఏంటి? దీనత్వముతో జీవించడం, దేవుని మీద ఆధారపడి జీవించడం, వినయముతో జీవించడం, గర్వముతో కాదు. వినయమూర్తులుగా క్రైస్తవ బిడ్డలు వెలుగొందాలి. అటువంటి వినయము ఉన్నప్పుడు మన జీవితాలు కూడా సార్థకం అవుతాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ తల్లి 3వ గుణము ఏమిటి అంటే తోటి వారి పట్ల ఆమె కనబరిచినటువంటి శ్రద్ధ, ప్రేమ. మనము కానాపల్లిలో చూస్తాము, ఎలిజబెత్ అమ్మను సంధించినప్పుడు చూస్తాము, ఇంకా అనేక సందర్భాల్లో ప్రభువు సిలువను మోసుకొని యెరూషలేము వీధుల్లోకి వెళ్ళినప్పుడు కూడా చూస్తాము. ఆ తల్లి వెనకంజ వేయలేదు. సాటివారి పట్ల గొప్ప కరుణ, ప్రేమ చూపించినటువంటి కరుణామయి మన తల్లి మరియ తల్లి. అటువంటి కరుణ తత్వాన్ని మనమందరము అలవర్చుకోవాలి. క్రైస్తవ బిడ్డలు తగువులాడే వాళ్ళు కాదు. క్రైస్తవ బిడ్డలు అనేకమైనటువంటి విభేదాలకు వెళ్లే వాళ్ళు కాదు. క్రైస్తవ బిడ్డలు ఉగ్రవాదులు కాదు. క్రైస్తవ బిడ్డలు ఇలా తగువులు తంటాలతో వాళ్ళు తమ జీవితాలను చిత్రము చేసుకున్నటువంటి వారు కాదు. వారు శాంతమూర్తులు. మరియ తల్లికి తగిన బిడ్డలంటే వాళ్ళు కరుణామూర్తులు, ప్రేమ కలిగినటువంటి వారు, వినయ విధేయతలు కలిగినటువంటి వారు. అటువంటి క్రైస్తవ జీవితమే నిజమైనటువంటి ధన్యమైనటువంటి జీవితము, మనకి మోక్ష ప్రాప్తిని కలిగించే జీవితము. అది ఆ తల్లియే మనకు మార్గదర్శి, ఆ తల్లియే మనకు మాతృక. ఆ తల్లి మనకు ముందుకు వెళ్ళి తన బిడ్డలు ఎలా నడవాలి అన్నటువంటిది, ఎలా జీవించాలి అన్నటువంటి విషయాన్ని ఆ తల్లి స్వయంగా జీవించి మనకు చూపించింది. అందువలన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఒకసారి
కొప్పరవలస విచారణ ఆ తల్లిని పాలక పునీతురాలుగా ఎన్నుకొని ఈ రోజు ఇంత చక్కగా ఇంత పట్టుదలతో ఇంత అంకిత భావముతో ఈ పండగను జరిపిస్తూ ఉన్నారు. మరి ఈ పండగ పూజలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆ తల్లి ప్రార్థన ద్వారా ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదింపబడి ముప్పదంతులుగా, అరువుదంతులుగా, మూరంతులుగా రానున్నటువంటి రోజుల్లో ఫలించాలి అని నేను హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వాక్కులను ముగిస్తూ ఉన్నాను. థాంక్యూ. విశ్వాస సంగ్రహము. సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంచు పిలాతు అధికారంలోని పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిల నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయవచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కాథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శారీరక ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. చూపించెను దుష్ట
సన్నుతించెదను సమస్తము సన్నుతించెదను సతతము సన్నుతించెదను సమస్తము సన్నుతించెదను సతతము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతును గాక. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడును గాక. కన్యకైన మరియ మాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వములకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తి గావించి ఈ మా బల్యార్పణము నీకు ప్రీతిపాత్రమగునట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ జన్మమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమ పరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తుని ఈ జగతికి ప్రసాదించెను. వారి ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా
నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి ద్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా. ఆ విధముగనే భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము. మీ ఉత్థానమును సాగెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుక ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సత్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యదేవమాతైన మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పుణ్య జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్ములను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. దయగల సర్వేశ్వర, ఈనాడు ఆరోగ్య మాత మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి
కొప్పరవలస విచార గ్రామ క్రైస్తవులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఇదిగో ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తూ ఉండగా మీ యొక్క పరిశుద్ధాత్మను ప్రతి ఒక్క బిడ్డపై కుమ్మరించమని, వారు తలపెట్టే ప్రతి కార్యాన్ని విజయవంతము చేయమని, వారు చేస్తున్న ప్రతి పనులు, ప్రతి సేవలో, ప్రతి క్రియలో, ప్రతి తలంపులో, ప్రతి ఆలోచనలో ఎల్లప్పుడూ కూడా ఆ తల్లి మరియ మాత మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించి ఈ యొక్క విచారణ అభివృద్ధికై సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని, ఈ విచారణ ప్రతి కుటుంబాన్ని సంపూర్ణమైన ఆరోగ్యంతో, శాంతి సమాధానాలతో దీవించమని ప్రత్యేక విధంగా మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాము, మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపను. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమేంది లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేము అతను చేరి మీ మహిమను వీక్షించి నిత్యానందమును పొందుకుందుముగాక. మా ప్రభువైన క్రీస్తు వారి మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రతి ఏటా జరుపుకునే విచారణ పండగ వార్షిక మహోత్సవం అనేటువంటిది మన విశ్వాసాన్ని పెంపొందించేది. మన పాలక పునీతురాలైనటువంటి ఆరోగ్యమాత విళంగని మాత మనకు తోడుగా నిలిచి మనల్నందరినీ ఈనాడు ప్రత్యేక విధముగా ఆశీర్వదించే ఒక పవిత్ర సమయం. ఈ సమయంలో మన హృదయగతమైనటువంటి ఆశలను, కోర్కెలను, విన్నపాలను, మన యొక్క మనవులను మన ప్రభువు నేర్పిన విధమున పరలోక తండ్రికి విన్నవించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక అన్ని కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరం ప్రేమతో ప్రభుని సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో మన రక్షకుడైన యేసు ప్రభువు, మరియ తల్లి మనకు ప్రసాదించిన లోక రక్షకుడు. ఆయన రక్షణ విందులో పాల్గొంటున్న మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. కథోలిక సంఘానికి చెందిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించవద్దు. మిగతా వారందరూ కూడా భక్తియుతంగా ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించవలసింది మనవి చేస్తున్నాము. గురువులు మీ దగ్గరికి వస్తారు కాబట్టి ఎవరు కూడా తోసుకోవటం కానీ ఆ యొక్క హడావిడి ఏమీ లేకుండా భక్తియుతంగా ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. సజీవ దేవుని బలియాగ ఫలము ఈ జీవ మాధుర్యం, జీవాహారం, జీవాహారం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, మానవ జాతికి విమోచనం, యేసుని దేహం మధురాహారం, యేసుని రక్తం మానవ జాతికి విమోచనం.
పదమును నడుపుము తండ్రి. దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము దివిని భూమిని ఏకము చేసే వరప్రసాదము మధురాహారము క్రీస్తుని రక్తము మానవ జాతికి విమోచనం. యేసుని దేవము మధురాహారము క్రీస్తుని రక్తము మానవ జాతికి విమోచనం. దప్పిగొనిన దుద్దివలె నా ఆత్మ దాహముగొనుచున్నది. నీ సత్య వేదమును వినిపించి జీవ పదమును నడుపుము తండ్రి. దివ్య సప్రసాదము నవ్య మోక్ష మార్గము దివిని భూమిని ఏకము చేసే వరప్రసాదము. యేసుని దేవము మధురాహారము క్రీస్తుని రక్తము మానవ జాతికి విమోచనం. యేసుని దేవము మధురాహారము క్రీస్తుని రక్తము మానవ జాతికి విమోచనం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము భూలోకమంతా నిలిచిన ఆహారము సాతాన్ని చేసిన ఆహారము సాతాన్ని చేసిన ఆహారము. రండి యేసు ప్రభువును చేరుకుందుము. రండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇప్పటి వరకు కూడా మీరెంతో వాతావరణం బాగోలేనప్పటికీ కూడా ఎంతో సహనంగా ఓపికగా దీపావళి పూజలో పాల్గొన్నారు. మరి కొద్ది క్షణాలలో మరి పూజ ఆరంభం ముగింపు కాబోతూ ఉన్నది. మరి ముందుగా మీ అందరికీ కూడా కొన్ని విషయాలు నేను తెలియచేయాలి. అందులో ప్రత్యేకంగా ఈ యొక్క పండగ కొనసాగిద్దాము. ఖచ్చితంగా ఆదివారం వచ్చినప్పటికీ కూడా మరి వాతావరణ పరిస్థితులు బాగోలేనప్పటికీ కూడా ఖచ్చితంగా మనం ఆ తల్లి యొక్క జన్మదిన వేడుకలు కొప్పరవలస విచారణ పండుగను కొనియాడాలి అని అనుకున్నప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా ఫాదర్ గారండి మీరేం భయపడవద్దు, మరి తల్లి ప్రతి సంవత్సరం కూడా మాకు సహాయం చేస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా మరి ఆ తల్లి తన యొక్క పండుగను కొనియాడటంలో ఎటువంటి ఆలస్యము చేయదు అన్నటువంటి భరోసా ఈ యొక్క విచారణ ప్రజలు నాకు అందించారు. మరి ఆ యొక్క ధైర్యంతోనే ఈ యొక్క విచారణ పండుగను కొనియాడడానికి నేను ముందుకు అడుగులు వేశాను. మరి ఈ యొక్క పండుగకు తండ్రి గారు రాయరాలి విజయ్ కుమార్ తండ్రి గారు రావడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఆయన నాకు వ్యక్తిగతంగా కూడా మెసేజ్ పెట్టారు. అయినప్పటికీ కూడా మరి రాలేని పరిస్థితిలో మరి ఈ యొక్క పండుగను ఎటువంటి ఆటంకము ఉండకుండా సక్రంగా నెరవేరాలని మరి ఫాదర్ గారిని కూడా మోహన్ సిగ్నూర్ ఫాదర్ దూసి దేవరాజ్ ఫాదర్ కూడా మన కోసం పంపించడం అనేది జరిగింది. మరి తండ్రి గారికి
ప్రత్యేకంగా మనపై ఉన్నటువంటి తన ప్రేమకు గాను ప్రత్యేకంగా శ్రీకాకుళం మేత్రాసన మైనటువంటి తండ్రి గారు రాయరాల్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి అదే విధంగా మరి యొక్క దీపల పూజ నేను ఎంతో ఒత్తిడికి గురయ్యాను. అసలు వాతావరణం ఇలా వైపు ఉంది, ఒకవైపు తండ్రి గారు రావడం లేదు, మరి ఏ విధంగా ఈ యొక్క పండుగ చేయగలము అనేటువంటి నిరాశలో ఉన్నటువంటి సమయంలో ఫాదర్ దూసి దేవరాజ్ మోన్సిగ్నోర్, తమ్ముడు నువ్వు ఏ భయపడవద్దు, నేను వస్తున్నాను, ఏ పరిస్థితులు అయినా సరే నేను వచ్చి దీపల పూజ సమర్పిస్తాను, తండ్రి గారు కూడా నాకు చెప్పారు అన్నటువంటి ఒక ఓదార్పైనటువంటి మాటలు నిన్న ఆయన నాకు ఫోన్లో చెప్పినప్పుడు కొంత ఊరటతో నేను సంతోషంగా ఇంకా అడుగులు ముందుకు వేయడం జరిగింది. ప్రత్యేకంగా దూసి దేవరాజ్ ఫాదర్ గారికి హృదయపూర్వకంగా పూజా ప్రసంగాన్ని మన కోసం అందించినట్టు మరొకసారి దూసి దేవర మోహన్ సింగ్ ఫాదర్ గారికి హృదయపూర్వకంగా నా తరపున ఈ యొక్క కొప్పరవలస విచారణ ప్రతి ఒక్కరి తరపున మరొకసారి మరి అదే విధంగా మన పక్కనే ఉన్నటువంటి విచారణకర్తలు, ముఖ్యంగా ఈ విచారణకు మొట్టమొదటి విచారణకర్తలుగా పనిచేశారు. ఆయన ఈ యొక్క విచారణను ఒక విధంగా చెప్పాలంటే ఆ చిన్న పిల్లవాడు నడక నేర్చేటప్పుడు ఏ విధంగా అయితే ఆ తల్లి సహాయం చేస్తుందో ఆ విధంగా మరి ఫాదర్ గారి యొక్క విచారణని బుడిబుడి అడుగుతో ముందుకు నడిపించినటువంటి మొట్టమొదటి విచారణకర్తలు ఫాదర్ సుధాకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో ప్రేమతో ఆ యొక్క ఆదివారం అయినప్పటికీ పూజలు వేగం ముగించుకొని మన మీద ప్రేమతో వచ్చి మన పూజలో పాల్గొని మన కొరకు ప్రార్థన చేసిన సుధాకర్ ఫాదర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా మరి మన మేత్రాసన ఛాన్సలర్, అదే విధంగా మరిగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ అల్లం విజయరెడ్డి గారు, నేనంటే ఎంతో ఇష్టం. రాజాంలో ఆయన దగ్గర నేను అసిస్టెంట్ గా 2 సంవత్సరాలు పనిచేశాను. నాకు ఎన్నో నేర్పించారు. వాస్తవానికి అయితే నేను గురువు అయ్యి 7 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా విచారణ బాధ్యతలు నెరవేర్చడంలో అన్ని విధాలుగా అంటే పండుగ చేస్తాము అనే ఆలోచన మొదలైనప్పటి నుంచి కూడా నన్ను ఎంతో విధంగా ఆయనను ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. మీరు భయపడవద్దు, ఈ విధంగా నువ్వు ధైర్యంగా ఉండు, మేమంతా ఉన్నామని ఫాదర్ గారు అన్ని విధాలుగా నాకు సహకారం చేశారు. అక్కడ 2 సంవత్సరాలు ఆయన యొక్క ఆధ్వర్యంలో రాజంలో కూడా ఎన్నో ఘనమైనటువంటి కార్యక్రమాలలో నన్ను భాగస్థులు చేస్తూ ఒక తమ్ముడికి ఏ విధంగా అయితే విద్య నేర్పిస్తారో ఆ విధంగా నాకు అన్నవల్ల నేర్పించినటువంటి అల్లం విజయరెడ్డి ఫాదర్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నా మరి అదే విధంగా మీ అందరికీ కూడా తెలుసు, గత సంవత్సరాలలో యూట్యూబ్ ఛానల్ ప్రారంభమైన నుండి కూడా మనకి ఎంతో మంది ఫాదర్లు మనకి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ అల్ఫోన్స్, మన పాలపాల విచారణ చెందినటువంటి ఫాదర్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కి మన హౌస్ లో పనిచేస్తూ ఉన్నారు. మీరు ఇంతకు ముందు ఆయన మీరు చూసే ఉంటారు. మరి మనతో ముందుగా వచ్చినటువంటి గురువు ఆయనే. ఇంత వర్షమైనప్పుడు కూడా ఆ యొక్క బృందంతో వచ్చినటువంటి ఫాదర్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఫర్ పార్టిసిపేటింగ్. మరి అదే విధంగా మరి పండుగ జరగాలంటే ప్రత్యేకంగా సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మొట్టమొదటిగా మరి పండగ చేస్తూ ఉన్నాము అన్నప్పుడు నేను ఈ యొక్క ఆల్టర్ డెకరేషన్ చేయాలి, మాకు సహాయం చేయమని నేను అడిగినప్పుడు రాజాం నుంచి సిస్టర్స్ 2 కాన్వెంట్లు, స్కూల్ కమ్యూనిటీ మళ్ళీ హాస్పిటల్ కమ్యూనిటీ 2 సుపీరియర్స్ నేను కలిశాను.
వారు ఎంత వాతావరణం ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సొంత వెహికల్లో వచ్చి ఈ డెకరేషన్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేసినవే. వాళ్ళు ఎంతో ప్రేమతో నేను పిలవగానే మన యొక్క విచారణ పైన ప్రేమతో వాళ్ళు వచ్చి ఇంత చక్కనైనటువంటి పండగ వాతావరణాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా సెయింట్ జాన్ సిస్టర్స్ రెండు కమ్యూనిటీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదే విధంగా మనం పూజ ఆరంభంలో డాన్స్ వేసినటువంటి పిల్లలు, మనకి వేరుగట్టంలో ఉన్నటువంటి గర్ల్స్ బోర్డింగ్ సిస్టర్స్ స్వర్ణలత, సిస్టర్ గ్రేస్, వీరిరువురు కూడా పిల్లల్ని సిద్ధపరిచి వాతావరణం బాగోలేనప్పుడు కూడా ఆటోతో వచ్చి పిల్లల్ని తీసుకుని వచ్చి చక్కగా మన యొక్క పండుగని ఇంకొంచెం ఆనందాన్ని పెంచే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వేరుగొట్టం బోర్డింగ్ సిస్టర్స్ ఇద్దరికి వారి పిల్లలకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదే విధముగా మన అందరము కూడా ఈ రోజు సంతోషంగా ఈ యొక్క వర్షం పడుతున్నప్పటికీ టెంట్లలో మనం అందరం ఉన్నాము అంటే దీనికి అన్ని విధాలుగా సహకరించిన వారు కొప్పరవలస లోపల ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సంఘ పెద్దలు, అదే విధంగా శ్రీను, ఇక్కడ లోపల ఉన్నటువంటి ఉపదేశమ్మ, సావిత్రమ్మ, వీరి యొక్క ఆధ్వర్యంలో చక్కగా ఈ యొక్క పండుగ జరగడానికి వాళ్ళు ఎంతో సహకరించారు. నాకు ఒక విధంగా చెప్పాలంటే భయం వేసింది, ఎలా జరుగుతుందా ఈ పండుగ అని. కానీ ధైర్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ యొక్క సహాయంతోనే ఈ యొక్క పండుగను అదే విధంగా మరి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క విచారణలో ఉన్నటువంటి ఉపదేశులు 9 మంది ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి ఉపదేశం కూడా వాళ్ళు వస్తూ మాకు సహాయాన్ని అందిస్తూ, ముఖ్యంగా ఆ యొక్క గ్రామస్తుల్ని పండగ ఉంది అని వాళ్ళే స్వయంగా ఇంటింటికి వెళ్ళి చెప్పి ప్రజల్ని తీసుకుని వచ్చినటువంటి ఈ గ్రామంలో ఈ విచారణ ప్రతి ఒక్క ఉపదేశం కూడా పేరు పేరున, నేను పేర్లు ఎవరు చెప్పడం లేదు, ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ఉపదేశాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదే విధముగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 40 మంది ఫోటోలు కనబడుతూ చాలా అందంగా ఉన్నారు. యువతి యువకులు, ఈ గ్రామస్తులు. వర్షము ఉంది అని అనగానే వాళ్ళు తడిసి మమ్మల్ని తడపకుండా ఉండడం కొరకు వాళ్ళు ఎంతో శ్రమించారు. వాళ్ళంతా కూడా తడిసిపోయి ఈ ఏర్పాట్లని మొదట్లో అక్కడ అనుకున్నాం, కానీ కుదరలేదు. మళ్ళీ వెంటనే ఇక్కడికి ఈ యొక్క టెంట్లు వేయడంలోను ఈ డెకరేషన్ లో అన్ని సహకరించినటువంటి యూత్ లీడర్ రమేష్ వారి యొక్క బృందానికి నేను హృదయపూర్వకంగా యూత్ అందరికీ కూడా మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ టెంట్లు గానీ, ఈ సౌండ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినట్టు సుపరిచితుడే పోలీస్ వారి యొక్క అబ్బాయి వంశీ. వీళ్ళెంతో కష్టపడుతూ ఉన్నారు. ఫాదర్ అండ్ అక్కడ ఏర్పాటు చేస్తామన్నారు, అక్కడ ప్రయత్నం చేశారు. కాకపోతే వెంటనే మళ్ళీ ఇది ఒక టెంట్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఏర్పాటు అన్ని విధాలుగా సహకరించినటువంటి ఆ యొక్క సౌండ్ అండ్ ఈ టెంట్స్ అన్నిటికీ సహకరించినటువంటి పోలీస్ వారి యొక్క కుమారుడు వంశీ ఇద్దరికి కూడా నేను హృదయపూర్వకంగా వారి బృందానికి మరి అదే విధంగా మరి పిలవగానే వచ్చినటువంటి మన పక్కనే ఉన్నటువంటి వంగర్ స్కూల్ కమ్యూనిటీ పనిచేసినటువంటి సిస్టర్స్ కి ప్రత్యేకంగా నేను పిలవగానే వాళ్ళు వచ్చి మన ఆనందంలో పాల్గొని మన కొరకు ప్రార్థన చేసినటువంటి వంగర్ సిస్టర్స్ అందరికీ కూడా వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈరోజు పాటలు చక్కగా పాడినటువంటి వారికి, మరి వాయిద్యాలు వాయించినటువంటి వారి యొక్క బృందానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తే, ఎందుకంటే ఎంత మనం ఏర్పాటు చేసినా ఇక పూజ అనేది చక్రంగా జరగాలి, ఆనందంగా అది ముందుకు నడవాలి అంటే పాటలు చాలా అవసరం, దానికి వాయిద్యాలు కూడా చాలా అవసరం. ముందుగానే వచ్చి ప్రాక్టీస్ చేసి కష్టపడినటువంటి మహేంద్ర వారి యొక్క బృందానికి, తర్వాత ఆ యొక్క వాయిద్యాలు వాయించినటువంటి వారి యొక్క బృందానికి నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి గ్రామానికి కూడా
ఆడవారు ఉన్నారు. మా గ్రామం కూడా ఆడవారు ఒక బృందం ఉంది, దాన్ని మరీదల బృందం అంటారు. ఆ యొక్క బృందం అంతా కూడా ఈ రోజు అన్ని విధాలుగా చర్చ్ క్లీనింగ్ గానీ, డెకరేషన్ గానీ, వంటకు సంబంధించినటువంటి కాయగూరలు పోయటం గానీ అన్నింటిలో మాకు ముందుంచి నడిపించింది ఈ గ్రామ మరీదల సభ్యులు. వారికి నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు ఎంతో నాకు సహాయం చేసి ఉన్నారు. మరీదల సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే పండగ అంటే అనుకుంటే అయిపోదు, ఖర్చుతో కూడుకున్నది. మరి ఇంతటి ఖర్చునంతటినీ కూడా ఎక్కువ శాతం వారి భుజాలపై వేసుకున్నది ఈ గ్రామస్తులే. దగ్గర దగ్గర వాళ్ళు నాకు 55,000 ఈ యొక్క కొప్పర గ్రామం నుంచి వాళ్ళు నాకు అందించారు. తర్వాత మిగతా అన్ని గ్రామాల నుంచి వారి యొక్క సహాయాన్ని అందించారు. నేను కేవలం వారి ఊరి పేరు మాత్రమే చదువుతూ ఉన్నాను. ఒకటి లక్ష్మీపేట నుంచి 5,100, చిన్న రాజుల గుమ్మడి నుంచి 9,100, తర్వాత కొత్త వలస నుంచి 6,300, చిరిపల్లి నుంచి 7,300, పెద్ద రాజుల గుమ్మడి నుంచి 10,000, కొత్త కోతుల గుమ్మడి నుంచి 7,250 రూపాయలు. ప్రతి గ్రామం నుంచి కూడా నాకు సహాయాన్ని అందించారు. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకి, ఆ యొక్క గ్రామ ఉపదేశులకి, సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చివరగా మనము అందరం కూడా ఇప్పుడు పండగ అయిపోయింది. అందరం కూడా వెళ్ళేసరికి రెడీగా మనకు తినడానికి ఫుడ్ రెడీ చేసినటువంటి వంటతను మనందరికీ తెలుసు. బాను అన్నటువంటి ఆ యొక్క వంటతను ఈ యొక్క బాధ్యతలను నేను పిలవగానే వచ్చి స్వీకరించి మనందరికి చక్కనైనటువంటి వంటను తయారు చేసిన బాను వారి యొక్క బృందానికి, వారికి సహకరించినటువంటి వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చివరిగా మరి యొక్క పండుగ అంతా కూడా చక్రంగా జరగడానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి, ముఖ్యంగా నా ఇంట్లో ఉన్నటువంటి నా అమ్మ నాన్న కానీ వాళ్ళు నెల రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా వాళ్ళు నాకు దన్నుగా ఉంటూ నాకు సహాయం చేసిన తల్లిదండ్రులు, మరి అదే విధంగా వైజాగ్ నుంచి వచ్చినటువంటి మా ఆంటీ నాగవలి, వాళ్ళ అబ్బాయి చరణ్, ఆ విధంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మా కుటుంబ సభ్యులు, మా బంధుమిత్రులు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు చివరిగా నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. చివరిగా నేను ఒక థ్యాంక్స్ చెప్పాలి. వారు ఎవరంటే చిట్టుపడి వలస విచారణకర్తలు ఫాదర్ సతీష్. ఎందుకనంటే ఈ యొక్క పండగ చేయడానికి అన్ని విధాలుగా నాకు ఈ యొక్క వస్తువులు కొనడంలో కానీ, ముఖ్యంగా ఈ బియ్యం కానీ, తర్వాత మన పంటకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఆ ఏర్పాట్లన్నీ కూడా తానే స్వయంగా తన భుజాలపై వేసుకొని దగ్గరుండి ఆయన మార్కెటింగ్ అంతా చేసి తానే వెహికల్లో తీసుకుని వచ్చి మనకు అన్ని అందించారు. నిన్న కూడా 3 గురువులు వచ్చి మాకు సహకరించారు. అందులో ఫాదర్ డిసి రాజు గారు, ఫాదర్ సతీష్, ఫాదర్ యేసుదాస్, వీరు 3 కూడా వచ్చి నిన్న పండగ ఎలా జరుగుతుంది, ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి వాళ్ళు వచ్చి నాకు వెన్నుతట్టి సహకరించిన, ప్రోత్సహించినటువంటి ఆ 3 గురువులు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మన మీద ప్రేమతో వచ్చినటువంటి ఫాదర్ సుందరరావు గారు కూడా నేను, ఫాదర్ సతీష్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి విచారణ పూజ చేసుకుని మన మీద ప్రేమతో వచ్చినటువంటి ఇరువురు ఫాదర్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ చివరి ఆశీర్వాదమైన వెంటనే వచ్చినటువంటి గురువులకు మనం సన్మానం చేయడం ఎంతో అవసరం ఉన్నది. కాబట్టి ఎవరు వెళ్ళవెళ్ళు 5 నిమిషాలు సన్మానం చేయడం అనేది జరుగుతుంది. మరి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి వంట విషయంలో చిన్న సావిత్రం మనం సహాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా అమ్మ కొక్కలకి ఆమె సహాయం చేస్తున్నటువంటి ఆమెకి, అదే విధంగా మా వంట ఆమె మాదాలమ్మ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా ఆశీర్వాదము, తర్వాత సన్మానం ఉంటుంది. ఎవరు కూడా 5 నిమిషాలు ఎవరు కూడా ఎక్కడికి కదలవద్దు. సన్మానం అయిన తర్వాతనే భోజనాల ఏర్పాటు అనేది చేయడం జరుగుతూ ఉంది. అందరి నుంచి నుండి చివరి ఆశీర్వాదం. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా
నీవు శ్రీ సభను నూతనీకరించితివి. కన్యకైన మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకముగను రక్షణము శోధయముగను ఉండెను గనుక నీ శ్రీ సభ ఆనందముతో పొంగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. దేవుని ఆశీస్సులకై మీ శిరములను వంచండి. పరిశుద్ధ కన్యకైన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనము తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందార్హులై ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తించుదురుగాక. పరిశుద్ధ మరియమాత జన్మదిన మహోత్సవమును ఘనముగా కొనియాడుట ఈ రోజు భక్తి విశ్వాసములతో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును సుఖవరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ఈరోజు తల్లి మరి తల్లి యొక్క పుట్టినరోజు కనుక ఆమె పేరట వచ్చినటువంటి అతిథి ఫాదరు కేక్ కట్ చేస్తారు. ఎవరు కూడా మీ ప్లేస్ నుంచి కదలకుండా అక్కడే కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. కేక్ కట్ చేస్తున్నప్పుడు హ్యాపీ బర్త్డే పాట పాడవలసిందిగా సింగర్స్ ని మనం చేస్తున్నాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Mother Mary. Happy birthday to you. ప్రియ సహోదరి సహోదరులారా, సమయం లేదు. ఇప్పుడు చిన్న చిరు సన్మానం జరుపుకున్నటువంటి ఆసనమైనది. ఈ యొక్క పూజ జరగడంలో ఏమవుతుందో అని నేను ఆలోచించినప్పుడు తండ్రి గారు రాలేని పక్షంలో మరి మనందరి కొరకు ఈ యొక్క దీపల పూజను సమర్పించడానికి పంపించినటువంటి ఫాదర్ దూసి దేవరాజ్ ఫాదర్ గారిని ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. ఈ ఊరు పెద్దలు తర్వాత ఈ సంఘ పెద్దలు ముందుకు వచ్చి ఫాదర్ గారికి సన్మానం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. తండ్రి గారి దోషం సన్మానించవలసిందిగా ఊరు పెద్దలు రావాల్సి ఈ ఊరు పెద్దలు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. తర్వాత ఉపదేశాలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. చిన్న చిరుకాను మనం చేస్తూ ఉన్నాం. చిరుకాను కనుక అందరూ కూడా
సిక్స్ మేత్రాసన ఛాన్సలర్ అయిన ఫాదర్ విజయరెడ్డి గారిని ముందుకు రావాల్సిన మనవి చేస్తూ ఉన్నాను. యువకులు వచ్చి ఫాదర్ గారికి సన్మానం చేస్తూ ఉన్నారు. యూత్ అంతా కూడా దగ్గరలో ఉన్న వారందరూ కూడా వచ్చి ఈ యొక్క సన్మానం పాల్గొవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ మరీదాల సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉండవలసి మనం చేస్తున్నాను. మరీదాల సభ్యులందరూ కూడా వచ్చి సిద్ధంగా ఉండవలసి మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ విచారణ మొదటి ప్యారిస్ట్ అయిన సుధాకర్ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఫాదర్ సుధాకర్ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ విచారణకి మొట్టమొదటిగా విచారణకర్తలుగా పనిచేసినటువంటి ఫాదర్ గారికి మరిద్దరు సభ్యులందరూ కూడా వచ్చి ఆయన సన్మానం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. విచారణకర్తలుగా పనిచేసినటువంటి ఫాదర్ సుందర్, మీ అందరికి ఎంతో ఇష్టమైనటువంటి ఫాదర్, ఆయన ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆడవారు ముందుకు వచ్చి ఫాదర్ గారికి సన్మానం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అందరూ కూడా మరి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ మనం చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఫాదర్ సతీష్ సన్మానం చేయవలసిందిగా ఉపదేశులు ముందుకు రావాల్సింది మనం చేస్తూ ఉన్నాం. ఉపదేశులు సతీష్, ఫాదర్ సతీష్ సన్మానం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. సంఖ్యలు పోలీసు వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ సంఖ్యలు పోలీసు ముందుకు రావాల్సిందిగా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ Praise the Lord. 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 Hallelujah. 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 ఎంతమందికి ఆకలిస్తుంది? ఇలాగే కరెక్ట్ గా 1 గంటప్పుడు ఇద్దరు దంపతులు అన్నం తిందాం అనుకుని కూర్చున్నారు. అనుకోకుండా ఒక అతిథి ఇంటికి వచ్చారు. ఇద్దరికే వండుకున్నారు ఒక అతిథి. ఏం చేయాలని భార్య ఆందోళన పడుతూ ఉంటే భర్త అన్నాడు, నువ్వు దిగులు పడకు, అన్నం అవి తీసుకొచ్చి పెట్టు, మేమిద్దరం కూర్చుంటాం, నువ్వు కూడా కూర్చో, ముగ్గురం తిందాం అన్నాడు. అన్నం పెట్టారు, ముగ్గురు కూర్చున్నారు, భార్య దగ్గర కూర్చుని వడ్డిస్తుంది. ఫస్ట్ భర్తకు వడ్డించగానే కొద్దిగా అన్నం పెట్టగానే చాలు అన్నాడు.
ఏమండి ఇంతే తింటారా మీరు, రోజు ఇంత తినేవాళ్ళు కదా అంటే, ఇంతకంటే ఎక్కువ తినేవాడు మనిషేనా అన్నాడు. అలా అన్నప్పుడు మరి పక్కన ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆ వండిన ఇద్దరికన్నా నలుగురు తిన్నారు ఆ రోజు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు. ఒక విచారణ గురువుగా అడప మర్యాదాస్ పూజశ్రీ అడప మర్యాదాస్ ఫాదర్ గారు ఈ కొప్పరవలస గ్రామానికి వచ్చి మొదటిసారిగా విచారణ పండుగలు చేయడం మరో ఎత్తు. నిజంగా కొంతమందికి అర్థం చేసుకుంటారు కానీ కొంతమంది తెలియదు. ఏదో రాళ్ళు విసిరేస్తూ ఉంటాం, మాటలు విసిరివేస్తాం. నేను చాలా ప్యారిస్లో పనిచేశాను, నాకు తెలుసు విచారణ పండుగ చేయాలి అంటే ఒక బరువును మోయడమే. కానీ అంతటి గొప్ప సాహసాన్ని భగవంతుడు మన పూజశ్రీ అడప మర్యాదాస్ గారికి ఇచ్చి ఈరోజు మన కొప్పరవలస విచారణ ప్రతి గ్రామముతో కలిపి మంచిగా వానగిని వదిలిపెట్టండి. ప్రార్థన చేశాం. ఆ మరే తల్లి అనుగ్రహాలు ఎప్పుడు మనకు ఉంటాయి. ఆ మరే తల్లి ప్రార్థన సాయం మనకుంటూ ఉంది. ఆరోగ్య మాతను మీరు నమ్ముకోండి. ఆరోగ్య మాత సహాయం ఎప్పుడు ఈ విచారణకు ఒక రక్షణ కవచముగా ఆ తల్లి కాపాడుతుంది. గట్టిగా చెప్పలు కొడుతుంది. కాబట్టి ఈరోజు ఇంతటి మంచి పండుగను మనందరికీ జరిపించడానికి సాహసించి మీ అందరి తోడ్పాటుతో, మీ అందరి సహకారంతో మంచిగా జరిపించిన మన పూజ గురువర్యులు అడప మర్యాదాస్ ఫాదర్ గారిని కూడా ఈ విచారణ ఉపదేశులు గ్రామ పెద్దలందరూ ముందుకు వచ్చి దుశ్శాలతోనూ కులగల్లతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం గట్టిగా చెప్పలు కొడదాం. ఉపదేశాలు అందరూ రావాలి. ఉపదేశాలు అందరూ రావాలి. మరి సమయం చాలా ఉంది. దేవుడు వాతావరణం కూడా మంచిగా ఉంది. ఎవరు కూడా కంగారు పడవద్దు. అందరికీ భోజన సదుపాయం అనేది చేశారు. అందరూ కూడా సంతోషంగా ఆ యొక్క భోజనాన్ని స్వీకరించి సంతోషంగా ఆ యొక్క తల్లి యొక్క దీవెనలు పొందాలని మీ అందరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, చేస్తున్నాను. చివరిగా దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శీలల ఆశీర్వదింపిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాత్మైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దేవుడు దీవించి మరి తల్లి యొక్క దీవెనలు ధారాళంగా మీరు పొందుకోవాలని ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. సూర్యబింబమువలే తేజోవంతముగా ఉన్నది ఎవరు ఎవరు
వందనమమ్మా వేలాంగని మాత వందనమమ్మా మాలూరు మాత వందనమమ్మా